హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ సాయిరామ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే రెండవ శుక్రవారం కదా, నేనైతే సేమియా ఉప్మా చేశానండి అమ్మవారికి. ఏమీ చెయ్యలేదు, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం హెల్త్ బాగాలేదు ఎవరికీని. దానివల్ల సింపుల్గా ఏదో ఒకటి చేయాలి కదా అమ్మవారికి అని అలా చేశాను అనమాట. అల్లం ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసి అల్లం ముక్కలు వేసుకొని చేసుకుంటే చాలా అనమాట వారికి ఇష్టం. అందుకని అల్లం ముక్కలు వేసి సేమియా ఉప్మా అయితే చేశానండి. చిన్న మాట చెప్తున్నానండి, ఎన్నో పదాలు చెప్పలేని భావాల్ని చిన్న చిరునవ్వుతో చెప్పొచ్చు. అందుకే ప్రతి ఉదయాన్ని చిరునవ్వుతో ప్రారంభించండి. మీరందరూ కూడా చిరునవ్వుతో ప్రారంభించండి. ఓకేనా సాయిరామ్? ఏదో నాకు తెలిసింది చిన్నది చెప్పాలని చెప్తున్నానండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కిందకెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే చేయండి. నేనైతే చూడండి మొత్తానికైతే రెడీ చేశానండి. నిమ్మకాయ వేసి, నిమ్మకాయతో చేసింది ఎక్కువ ఇష్టం అనమాట అమ్మవారికి. ఏదైనా సరే నిమ్మకాయ పులిహోర కానీ ఇది చింతపండు పులిహోర కంటే నిమ్మకాయ పులిహోర ఇష్టం అమ్మవారికి అని ఎవరో చెప్పారు. అప్పటి నుంచి నేను ఎక్కువ నిమ్మకాయతో చేసినవే ఎక్కువ పెడతాను అమ్మవారికి. చూసారా, రెడీ చేసేసానండి మార్నింగ్ లేవంగానే. కొంచెం అయితే వేపుకోవాలన్నమాట. వేపుకుంటే బాగా వస్తుంది, విడివిడిగా వస్తుంది సేమియా. తర్వాత అంతా అయిపోయినాక నిమ్మకాయ అయితే పిండేసానండి. పోపులన్నీ వేపేసి వాటర్ 2 గ్లాసులు వాటర్ వేసి 2.5 గ్లాసులకి 2 గ్లాసులు వాటర్ వేయాలన్నమాట. 2.5 గ్లాసులు సేమియాకి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే విడిగా పొడి పొడిగా వస్తుంది, ముద్దగా రాకుండా. తర్వాత అయితే నైవేద్యం పెట్టేశానండి. ఫ్రూట్స్ పెట్టాను, కొబ్బరికాయ అయితే కొట్టేశాను అమ్మవారికి. ఈరోజు లక్ష్మీదేవికి అలా సింపుల్గా అయిపోయిందండి. ఏమీ మామూలుగా చేసుకున్నాను అంతే. శుక్రవారం అయితే ఇలాగ అయ్యిందండి. నెక్స్ట్ శుక్రవారం అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలి. నేను ఇంకా ఇల్లు దులుపుకోలేదు, ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి. అన్నీ మడత పెట్టుకొని అన్నీ ఉతుక్కొని, మా వాషింగ్ మిషన్ పోయింది, దాంతో బట్టలు అన్నీ అలాగ ఉండిపోయినాయండి. రేపు ఎల్లుండి ఎలుకలు వచ్చి మొత్తం వాషింగ్ మిషను వైర్లన్నీ కొరికేసాయండి. ఇప్పటికి రెండోసారి చేయించడము. ఏం చెయ్యాలో అర్థం అవట్లేదు. ఎలకల మందు పెట్టినా కూడా అయ్యో ఏం పట్టుకెళ్తలేదు, పట్టుకుపోతున్నాయి కానీ తినడం లేదు, వచ్చేసి మొత్తం కొరికేస్తున్నాయండి. ఏదన్నా ఐడియా ఇవ్వండి, ఎలకలు రాకుండా ఉండాలంటే. పూల మొక్కలన్నీ కొరికేస్తున్నాయండి, చాలా బాధ వచ్చేస్తుంది. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నాను పూల మొక్కలు, అవన్నీ కొరికేస్తున్నాయి. మళ్ళీ తెచ్చుకున్నాను చెట్లు మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఈరోజైతే నా పూజ ఇలా అయిపోయిందండి. నేను ఇంకా సింపుల్గా చేసేసుకున్నాను. వచ్చే వారం వరలక్ష్మి వ్రతం బాగా చేసుకోవాలనుకుంటున్నాను. అందరూ హారతి తీసుకోండి. ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.